నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉన్నారు సార్. ఈరోజు 24వ తారీఖు జూన్ నెల 2025 సార్. నేను కలకత్తాలో ఉన్నాను. కలకత్తాలో ఈ కారు ఉంది సార్. నేను ఇచ్చిన నా ఛానల్లో పెట్టిన ప్రతి కారు కూడా నేను తీసిన వీడియో కలకత్తాలో కారులే పెడతాను సార్. యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కలకత్తాలో ఉన్న కార్లే నేను ఇస్తున్నాను. మన దగ్గర మంచి కార్లు ఉన్నాయి సార్. స్విఫ్ట్ డిజైర్ 22,000. రేటు విషయానికి వస్తే మీరు డిసైడ్ చేసుకోండి. పెట్రోల్ వెహికల్ 22,000 తిరిగిన కారు సార్. ఇంజిన్ అంటే ఎలా ఉందో, డోర్స్ టచ్ అప్ అయినాయి, బంపర్ టచ్ అప్ అయింది. క్వాలిటీ ఉంది సార్. మెకానికల్గా ఫుల్ టైట్. నెక్స్ట్ 11,000 తిరిగిన సియాజ్. ఇంతకంటే మంచి కార్లు సార్, మంచి కారు చూడండి అంటే ఇంతకంటే మంచి కార్లు నేను ఎక్కడ ఇవ్వగలను సార్? 70,000 80,000 తిరిగిన కారు. ఈరోజు డిజైర్ ఒకటి పెట్టాను. ఇంతకుముందు 5,60,000 5,50,000 తక్కువ అన్నారు. నేను మధ్యలో వదిలేశాను. ఆ డ్రైవర్ ఫోన్ చేసి ఎంతకైతే వెళ్తుందంటే నేను 5 లక్షలకి అయితే వెళ్తుందని చెప్పాను. లేదు 5,20 అన్నారు. 5,15 విత్ ఎన్ఓసి అని ఇప్పుడే గ్రూప్లో పెట్టాను సార్ ఈరోజే. ఇలాగా నేను మీ తరపున నేను చాలా బార్గెన్ చేస్తాను సార్. ఓనర్ దగ్గర నుంచి నాకు 100 రూపాయలు కూడా రావు సార్. ఎందుకంటే ఇంత బార్గెన్ చేసిన తర్వాత సార్ ఆ డ్రైవర్కి ఒక 1000 రూపాయలు ఇవ్వండి అంటే నేను ఎందుకు ఇస్తాను అంటున్నారు సార్. అలా ఉంటుంది సార్ ఇక్కడ. ఈరోజు ఒక మంచి వెహికల్ తీసుకొచ్చాను తక్కువ బడ్జెట్లో. 1,99,000 సార్. స్ట్రైట్గా చెప్తున్నాను. అంటే 2 లక్షలు. 2 లక్షలు అంటే నేను అన్నాను సార్ 1000 తగ్గించి పెడతాను నాకు సెంటిమెంట్ అన్నాను. దానికి కూడా ఆయన సీరియస్ అయ్యారు. 1000 రూపాయలకి 500కి మీరు అలా కక్కుర్తి పడుతున్నారు రేటు అన్నాడు. కక్కుర్తి కాదు సార్. 2 లక్షలకి తక్కువ పెడితే ఏదో సాటిస్ఫై నాకు. అందుకే 1,99,000 అని పెడుతున్నాను. 22,000 తిరిగింది సార్. 2015 ఆ టైర్లో ఉన్నాయి. సిటీలో తిరగడానికి ఏ ఇబ్బంది లేదు. 50% ఉన్నాయి టైర్లు. ఎంతకంటే ఒరిజినల్ కార్లు నేను ఎక్కడ ఇవ్వగలను సార్? ఎంతకంటే జెన్యూన్ కార్లు నేను ఎక్కడ ఇవ్వగలను సార్? నేనే కాదు, ఎవరు ఇవ్వలేరు సార్. మనం ఇచ్చిన కార్లు మీరు కొంతకాలం తిరగాలి సార్. చిన్న చిన్న కంప్లైంట్లు వస్తాయి, అవి కూడా లేకుండా చూస్తున్నాను. ఎందుకంటే ఇది మోటార్, ఇది మెకానికల్, ఎవరు చెప్పలేరు. రన్నింగ్లో ఏదో చిన్నది 1000 రూపాయలు 2,000 రావచ్చు. అది కూడా లేకుండా నేను టెస్ట్ డ్రైవ్ చేసి స్పీడ్ బ్రేకర్లు ఎక్కించి సడన్ బ్రేక్లు వేసి ఇంతగా నేను మెకానికల్గా టెస్ట్ చేసి సస్పెండ్ చెక్ చేసి గేర్ బాక్స్ ఎలా ఉందో చెక్ చేసి అన్నీ చెక్ చేసి ఇస్తున్నాను. కారు అయితే చాలా బాగుంది. ఫ్రంట్ గ్లాస్ 22లో మారింది సార్. ఇక్కడ ఇలా ఎండలో పెట్టడం వల్ల ఖచ్చితంగా గ్లాసులు క్రాక్ ఇస్తాయి. ఫ్రంట్ గ్లాస్ మారడం మంచిదే సార్. ఏమీ యాక్సిడెంటల్ అని మీరు అనుకోవద్దు. ఫ్రంట్ గ్లాస్ మారిందంటే వచ్చిన ఒక 7-8 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు మారిందంటే బెస్ట్ సార్. ఎందుకంటే ఫ్రంట్ గ్లాసు ఫ్లవర్ వస్తుంది. ఈ వైఫర్లో వేసేయడం ఫ్లవర్ వచ్చేసి నైట్ టైం ఆందో. ఇదైతే కొత్త గ్లాసు, హ్యాపీ షోరూమ్ గ్లాస్ ఉన్నాయి. ఓకే సార్. 1,99,000 సార్. ఇది 2015 ఇయాన్, హోండా ఇయాన్ మ్యాగ్నా ప్లస్ సార్. మ్యాగ్నా ప్లస్ బ్లూ కలర్ కార్ అయితే ఒరిజినల్గా ఉంది సార్. ఇది చక్కగా ఉంది. చిన్న స్క్రాచెస్ చిన్నవి ఉన్నాయి, పాలిష్ చేస్తే పోవచ్చు. కార్ అంతా మీకు చూపిస్తాను ఎవరికైనా చిన్న ఫ్యామిలీకి. సార్ ఇది 500 కిలోమీటర్లు వెళ్ళినా కార్ ఏమవుతుంది సార్? ఎందుకంటే కారు చిన్నదే, కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటుంది తప్ప ప్రయాణానికి ఇబ్బంది ఏమి ఉండదు. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇలాంటి కార్లు. ఓకే సార్, మీకు కార్ అంతా చూపిస్తాను. మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సార్, సపోర్ట్ చేయండి. కేవలం మీ సపోర్టే నాకు భరోసా, మీ సపోర్టే నాకు మరింత బాధ్యత. నమ్మకంగానే చేస్తున్నాను సార్. ఎన్ఓసీలు కూడా తొందరగానే అయిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. వారం రోజుల లోపలనే అయిపోయింది. స్విఫ్ట్ డిజైర్కి బ్లూ కలర్కి సార్కి ఇచ్చాము కావాలి. అది తీసుకుని 2 రోజులు అయింది, ఎన్ఓసి వాళ్ళు వచ్చేసింది. అవుతాయి సార్ ఒక్కొక్కసారి 4 రోజులు, అంతకంటే ఎక్కువ ఏం పట్టవు. ఒక్కొక్కసారి చిన్న పొరపాట్లు అవుతూ ఉంటాయి. ప్రతి దానికి మార్గం ఉంటుంది. ఏ టెన్షన్ పడద్దు సార్. అవసరం అయితే మీరు ఇచ్చిన కమిషన్ ఖర్చు పెట్టడానికి కూడా నేను సిద్ధమే సార్. ఆ 10-15 వేలు అందులో ఇంక 5,000 వేసి నేను జోబులో డబ్బులు ఖర్చు పెట్టి మీకు క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను సార్. ఈ వీడియో ప్రకారంగా నేను ఆ భరోసా ఇస్తున్నాను. కానీ ఎప్పటివరకు ఏం జరగట్లేదు, జరగకూడదు. ఓకే సార్, మీ ఆశీర్వాదం. కారు చూపిస్తాను సార్. సార్ చూడండి సార్, రాత్రి నిన్న మంచి హోండా సిటీ, నిన్న కదా మొన్న వచ్చింది సార్ ఫోటోలు. బ్లాకిష్లో ఉంటుంది, అర్బన్ టైటానియము. 22,000 తిరిగింది. 3,30,000 రూపాయలకి నేను ఇవాళ పెడదాం అనుకున్నాను సార్ మంచి ఫోటోలు తీసి. బట్ అలా తెలిసిన డ్రైవరు ఇంకోటి ఎవరో 2,000 నేను ఇస్తాను రా బాబు అంటే 500కి నేను 1,500 ఇస్తాను. వాడు 500 కక్కుతు పడి అవతలోడికి ఇచ్చేసాడు సార్. 22,000 తిరిగిన హోండా సిటీ సార్. ఎక్స్ట్రాడినరీ సార్, బ్రాండ్ న్యూగా ఉంది.
అలాంటి కార్లు ఎవరు మిస్ చేసుకోరు సార్, మనమే ఎక్కువ ఆలోచిస్తుంటాం. ఇక్కడ ఇమీడియట్గా స్పాట్ అలా క్యాష్ ఇచ్చుకొని తీసుకుంటున్నారు సార్ కార్లు తక్కువ రేటు దొరికితే. ఎందుకంటే సార్ ప్రతి మనిషికి ఈరోజు కార్ అనేది కామన్ అయిపోయింది. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్, కార్ అయితే హెడ్లైట్స్ బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడ స్క్రాచెస్, చిన్న స్క్రాచెస్ సార్. ఇది స్క్రాచెస్ కాదు, మీరు నీడది. ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, 2 ఉన్నాయి స్క్రాచెస్. ఇది పోదో, ఇది రబ్బింగ్లో పోతుంది సార్. ఏమంటే ఇదేం పర్లేదు, మనకి అలాంటి వాటికి టచ్అప్ చేయకూడదు సార్. ఈ రబ్బింగ్లో పోతాయి. గ్లాస్ ఒరిజినల్ సార్. 4 పవర్ విండోస్ ఉన్నాయి సార్. దీనికి సీట్ కవర్స్ మాత్రం 100% ఉన్నాయి. క్వాలిటీ సీట్ కవర్స్ సార్, ఇదేం తక్కువ రేటీ కాదు, చాలా క్వాలిటీ సీట్ కవర్స్ ఉన్నాయి. బాగుంది సార్, కార్ అయితే చాలా నీట్గా ఉంది. చిన్న ఫ్యామిలీకి 1,99,000. దీనికి ట్యాక్స్ ఒక 20,000 ఎంతో వస్తుంది. చక్కగా ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు హ్యాపీగా. అది కూడా ఇంకోటి చెప్తున్నాను సార్, ఈ వారం 10 రోజుల్లోనే ఈ కారు ఇది దాటితే ఇదే కారు 2,25,000 అవుతుంది సార్. ఎందుకంటే ట్యాక్స్ అయిపోతుంది నెక్స్ట్ మంత్లో. సీట్ కవర్స్ చాలా బాగున్నాయి సార్, సీట్ కవర్స్ బాగున్నాయి, మంచి మ్యాటీలు వేసుకున్నారు. బాగుంది సార్, సీట్ కవర్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఏం పెట్టుబడి ఏం లేదు సార్, హ్యాపీగా అలా తిరగడమే. పాలు ఇచ్చేసి ఇప్పిస్తాను కారు. చక్కగా టైర్స్ కూడా బాగున్నాయి, హార్డ్ అవుతాయి, కామన్ హార్డ్ అవుతాయి. బాగుంది సార్, బ్లూ కలర్ చాలా బాగుంది, రాయల్ బ్లూ. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్, ఫ్రంట్ గ్లాస్ తప్ప. ఫ్రంట్ గ్లాస్ ఒకటే మారింది, అన్ని గ్లాసులు మ్యాగ్నా ప్లస్ సార్. ఇయన్ దీనికి కారు కవర్ కూడా ఉంది సార్. కారు కవర్ కూడా ఉంది. స్టీరింగ్ కవర్ మరి ఎందుకు తీశారు, కొత్త కవర్ ఏమో కవర్ ఉందండి. స్టెప్ని కూడా ఇంకా కొత్తగానే ఉంది సార్, ఏమీ అసలు స్టెప్ని కూడా వాడారు కానీ పెద్దగా ఏమీ వాడలేదు. చూడండి ఎంత బాగుంది, చూడండి చాలా బాగుంది సార్ కార్ అయితే. డిక్కీ అంత కారు ఒరిజినల్ సార్ ఇది. దీని గురించి ఎక్కువగా నేను ఇంకేం చెప్పాలంటే చెప్పక్కర్లేదు. దీనికి 20,000 25,000 తిరిగిన కార్లు ఏమవుతాయి సార్, సిటీ దాటి బయటకు వెళ్ళరు. సిటీలో తిరిగిన కారు సార్ మీరు యాక్సిడెంట్లు అవ్వవు సార్, అది మాత్రం మీరు అర్థం చేసుకోండి. సిటీ లోపల తిరిగిన కార్లు యాక్సిడెంట్ వెహికల్స్ ఉండవు. చాలామంది అనుకుంటూ ఉంటారు యాక్సిడెంట్ వెహికల్స్ ఎందుకు అమ్మేస్తున్నారని. యాక్సిడెంట్ వెహికల్ ఉండవు సార్. సిటీలో చిన్న చిన్న గొద్దులు, ఆ బంపర్లు తగలం. ఇది బంపర్ కూడా ఎక్కడ పెయింటే పడలేదు సార్, ఇది ఒరిజినల్ పెయింట్ మీద అలాగే ఉంది, ఎక్కడ కూడా టచ్ అప్ ఏం లేదు. చిన్నదేమైనా చేపిస్తే చేపిద్దాం సార్, ఎంతవరకు అవుతుందో అంతవరకు చేపిస్తాను. ఒరిజినల్గా ఉంది కారు, ఇలా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ పవర్ విండోసే సార్. సీట్ కవర్స్ చాలా నీట్గా ఉన్నాయి, 100% సీట్ కవర్స్ ఉన్నాయి సార్. గ్లాసులు ఫ్రంట్ గ్లాస్ ఒకటే మారింది, మొత్తం అన్ని గ్లాసులు ఒరిజినల్. బాగుంది సార్. ఇలాంటి కార్లు మిస్ చేసుకుని సార్ బడ్జెట్లో ఒక మంచి కారు అంటారు, అయిపోయిన తర్వాత నేను తీసుకుందాం సార్, అయ్యో జస్ట్ మిస్ అయిపోయింది అంటుంటారు సార్. హోండా సిటీకి ఒకసారి ఫోన్ చేశారు సార్, అప్పుడు డబ్బులు అమరలేదు, ఇప్పుడు డబ్బులు ఎవరిని అంటే 12 రోజులు అయింది సార్, కారు అది ఆముడైపోయింది. ఎంత బాగున్న కార్లు సార్. ఇదిగోండి సార్, ఇక్కడ టచ్అప్ చిన్నదే చెయ్యాలి. ఓకే సార్, చూశారు కదా, ఒకసారి స్టార్ట్ చేస్తాను. ట్రైల్ వేసాను సార్, కారు చాలా బాగుంది. 1,99,000 కారు ఏంటి సార్, బైక్ కొంటే 2 లక్షలు అవుతుంది ఈ రోజుని. కారు వస్తుంది 22,500 తిరిగింది సార్, ఒరిజినల్ రేటింగ్. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. మీకు ఇంజిన్ రూమ్ చూపిస్తాను. ఏసీ కూడా చాలా బాగుంది సార్, చిల్లుగా ఉంది ఏసీ. ఎలా ఉన్నా కారు అలాగే సార్, డస్ట్ ఉంది కొద్దిగా. ఇదిగోండి ఎంత డస్టే. చాలా అంటే చాలా స్మూత్ సార్ ఇంజిన్. అసలు రింగులు కూడా కొద్దిగా 1 mm కూడా అరిగి ఉండవండి. ఇంజిన్ రింగులు 22,000 తిరగడం అంటేనే. బానెట్ 100కి 100% అలాగే ఉంది సార్, ఎలా వచ్చింది అలాగే ఉంది. పట్టి అంతా ఒరిజినల్ సార్. ఆయిల్ చూడండి, బాగుంది సార్ కారు. ఎలాంటి కారు తీసుకోండి, నాకు మీ ద్వారా మంచి పేరు వస్తుంది, మీకు కూడా మీ కుటుంబానికి హ్యాపీగా ఉంటుంది. 2 లక్షలకి హోండా సిటీ రావాలంటే ఎలాంటి కారు వస్తుంది చూడండి. 18 లక్షల కారు 2 లక్షలకి ఎలా వస్తుంది, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. చిన్న ఫ్యామిలీకి బడ్జెట్లో తీసుకోవాలి, మనం పిల్లలతోటి వెళ్ళడానికి బైక్ మీద ఇబ్బంది ఉంటుందంటే ఇలాంటి కారు తీసుకోండి.
చక్కగా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈజీగా నడుపుకోవచ్చు, ఎటువంటి రిపేర్లు ఉండవు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. అందరికీ ఆరోగ్యాలు అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి, అందరూ బాగుండాలి. ఓకే సార్. 2015 మ్యాగ్నా ప్లస్ హోండా ఇయాన్ 4 పవర్ విండోస్, కంపెనీ నుంచి వచ్చిన టైర్లు 50% ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది, అన్ని గ్లాసులు ఒరిజినల్, బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. 1,99,000 ఎన్ఓసితో పాటుని ₹1 కూడా తగ్గను అని చెప్పారు సార్. 2 లక్షలు 1000 మీరు వేసుకోండి అన్నారు ఆయన నవ్వుతూనే. మళ్ళీ ₹1000 నాకు దీనికి కమిషన్ అయితే నేను 12,000 తీసుకుంటాను సార్. ఈ కారుకి క్లియర్గా చెప్పేస్తున్నాను, ఈ కారుకి 12,000 తీసుకుంటాను. చాలా బాగుంది సార్ కారు. సార్ మొత్తం అంతా కలిపి మీకు 2,25,000 2,50,000 అయిపోతుంది సార్. హ్యాపీ కదా? 2,50,000 ఎంత మంచి కారు. మీరు చూడకండి అమ్మ బాబాయ్ 10 సంవత్సరాలు అయిపోయింది ఇలాంటి కాకి లెక్కలు దయచేసి వేయొద్దు సార్. క్షమించండి, నేను అలా అన్నానని కాదు. క్వాలిటీ కారు కావాలి సార్, అది మనకి క్వాలిటీ కారు కావాలి. ఓకే, ఇలాగా అంటే ఈ నెంబర్ మనకు ఉండదు కదా, 7866 మనకు ఉండదు. బట్ ఏంటంటే చెప్తున్నాను సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. అందరికీ నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్.